సార్. ఓకే. ఓకే. పెడతాను. ఒక్క నిమిషం. ఓకే, మన ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నంబర్స్. ఇది మన ఫస్ట్ చాప్టర్ మన 10th క్లాస్లో. అయితే దీనికంటే ముందు మనం న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటేజర్స్, రేషనల్ నంబర్స్ వరకు మనం 9th లో నేర్చుకున్నాం. ఈవెన్ ఇర్రేషనల్ నంబర్ ఇంట్రడక్షన్ కూడా మనకు 9th లో ఉంది. అయితే 10th క్లాస్లో వచ్చేసి ఇర్రేషనల్ నంబర్ని మనం ప్రూవ్ చేయడం ఎట్లా అనేది ఉంది. అయితే దానికంటే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ మనకు దీంట్లో ఉంది. అది ఏంటిది అంటే డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. దీన్నే మనము యూక్లిడ్ లెమ్మా అని కూడా అంటారు. యూక్లిడ్స్ లెమ్మా, డివిజన్ అల్గారిథం. సంజు సార్ మీ మ్యూట్ లో పడింది, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సంజు సార్ మీ ఆడియో మ్యూట్ లో పడింది. మమ్మీ ఫోన్ చేస్తుంది, ఇక్కడ మ్యూట్ లో పడ్డా. పెట్టడం జరిగింది. అయితే దీనికంటే ముందు సపోజ్ 7/3 ఇది మన 4వ తరగతిలో నేర్చుకున్నాం. 7/3 అంటే ఏంటిది? 7ని 3 చేయాలి. సంజు సార్ మీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. సంజు సార్ అన్మ్యూట్ చేస్తున్నారు అందరు, కాదు పిల్లలు. సార్ పిల్లలు అందరూ అన్మ్యూట్, మీరు అందరు మ్యూట్ లో పెట్టేసుకోండి బయట. దీన్ని డివైజర్ అంటారు, దీన్ని డివిడెండ్ అంటారు, దీన్ని ఏమంటారు? కోషెంట్ అంటారు, దీన్ని ఏమంటాము? రిమైండర్ అంటారు. దీన్ని ఎట్లా రాసుకుంటాం మనం? 7 = 3 × 2 + 1. చూడండి, 3 × 2 = 6, 6 + 1 7. ఓకేనా? అంటే దీన్ని మనం ఒక ఈక్వేషన్ ఫామ్ లో రాసుకుంటే దీన్ని ఏమంటాం మనము? డివిడెండ్. దీన్ని ఏమంటాం? డివైజర్. ఇంటూ దీన్ని ఏమంటాం? కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇది మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ లో వచ్చింది కదా. దీన్ని తెలుగులో మనం ఏమంటాం? భాగాహార సూత్రం అంటాం. మనం 5వ తరగతి 6వ తరగతిలోనే నేర్చుకున్నాం. వాట్ ఇస్ ద డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అయితే దీన్ని మనం జనరల్ ఫామ్ లో కనుక రాసుకుంటే A/B. ఏ ఏంటిది ఇక్కడ? డివిడెండ్. బి ఏంటిది? డివైజర్. ఇది Q టైమ్స్ దీన్ని డివైడ్ చేస్తుంది అనుకుంటే మనకు రిమైండర్ R వస్తుంది. అవునా? అప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఈ ఈక్వేషన్ బట్టి A = BQ + R. A = BQ + R. అయితే ఇక్కడ ఈ రిమైండర్ ఎప్పుడైనా ఈ డివైజర్ కంటే ఎప్పుడు చిన్నగా ఉంటుంది. అయితే 0 రావచ్చు, లేదంటే 3 కంటే ఎప్పుడు తక్కువ ఉంటుంది.
దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 0 less than or equal to or less than b. This is nothing but Euclid lemma. Euclid lemma అంటే ఏంటిది? Dividend is equal to divisor into quotient plus remainder. దీని సింపుల్ గా దీని భార సూత్రం అని కూడా అన్నాం మనం 4-5వ తరగతిలో. దీన్ని మనం జనరల్ ఫామ్ లో రాసుకున్నట్టయితే a is equal to dq plus r. ఈ r కి ఒక కండిషన్ ఏంటిదంటే 0 less than or equal to r less than b. This is nothing but యూక్లిడ్ లెమ్మా. దీన్ని ఇంకో విధంగా కూడా అనొచ్చు డివిజన్ అల్గారిథం. ఇది నేను తర్వాత మీకు గ్రూప్ లో దీనికి సంబంధించిన డెఫినేషన్ అంతా స్క్రీన్ షాట్ రూపంలో పెడతాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ చాప్టర్ లో. ఏంటిది? a is equal to bq plus r. ఇక్కడ a అంటే ఏంటిది? డివిడెండ్. b అంటే ఏంటిది? డివైజర్. q అంటే ఏంటిది? కోషెంట్. r అంటే ఏంటిది? రిమైండర్. కాబట్టి ఇప్పుడు మీకు బై హార్ట్ గా ఉండాలి. ఏంటిది? a is equal to bq plus r. దీని డెఫినేషన్ కూడా నేను రాస్తాను ఇక్కడ చూడండి. ఒకసారి యూక్లిడ్ లెమ్మా స్టేట్మెంట్ కూడా రాస్తాను చూడండి. గివెన్ positive integers a and b, there exist unique pair q and r satisfying a is equal to bq plus r where r less than b. 0 less than or equal to r less than b. ఇది యూక్లిడ్ లెమ్మా యొక్క డెఫినేషన్. ఏంటిది? ఏవైనా రెండు ధన ఇంటేజర్స్, ఏమంటారు ఇంటేజర్స్ ని? పూర్ణాంకాలు, ధన పూర్ణాంకాలు ఏ అండ్ బికి ఇంకో రెండు ధన పూర్ణాంకాలు ఎగ్జిస్ట్ అవుతాయి. ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఇగో దీన్ని తృప్తిపరిచే విధంగా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు 13/2 ఉంది అనుకోండి. 13 ని 2 తో డివైడ్ చేస్తే 2 6 12 1 అంటే ఏంటిది? 13 అనేది 13 2 into 6 ప్లస్ 1 అంటే ఈ జత ఏంటిది? 13 2 అనేది ఇంటేజర్స్, పాజిటివ్ ఇంటేజర్స్. మనకు ఎగ్జిస్ట్ అయిన పేరు ఏంటిది? 6,1. దీన్ని దేంతో పోల్చుకోవచ్చు మనం? a, bతో దీన్ని పోల్చుకున్నప్పుడు దీన్ని దేంతో పోల్చుకోవాలా? q, r. అంటే ఇలాంటి ఒక పేరుకు, ఒక ధనపూర్ణ సంఖ్యలకు qr అనేటటువంటి మరో ధనపూర్ణ సంఖ్యల జత అనేది వ్యవస్థీకృతం అవుతుంది. ఎట్లా అవుతుంది? ఈ విధంగా అవుతుంది అనమాట. a is equal to bq plus r. ఇక్కడ r అనేది 0 కంటే పెద్దగా ఉంటుంది, b కంటే చిన్నగా ఉంటుంది. r అనేది 0 కూడా సమానం కావచ్చు. దీన్నే మనము డివిజన్ అల్గారిథం అని అంటాం. అర్థమవుతుందా? డివిజన్ అల్గారిథం అంటే ఏం లేదు. a is equal to bq plus r అనేది ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే qr అనే ఈ a, b అనేటటువంటి పాజిటివ్ ఇంటీజర్స్ కు ఇంకొక పేరు సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? a is equal to bq plus r అయ్యే విధంగా ఇది సాధ్యమవుతుంది. ఇది మనకు డివిజన్ అల్గారిథం లో ఉన్నటువంటి అంశం. మనకు చిన్నతనంలో నేర్చుకున్నాం కదా, అదే ఏంటిది? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. మరి ఈ యూక్లిడ్ లెమ్మా యొక్క
ఆ అప్లికేషన్ ఏంటిది అంటే యూక్లిడ్ లెమ్మా సహాయంతో మనము హెచ్సిఎఫ్ అనే దాన్ని కనుక్కోవచ్చు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ డివైజర్. హైయెస్ట్ కామన్ డివైజర్ అని కనుక్కోవడానికి మనకు యూక్లిడ్ లెమ్మా అనేది యూజ్ అవుతుంది. అయితే దానికంటే ముందు మనకు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 3లో పేజ్ నెంబర్ 3లో ఏమని ఇచ్చాడంటే a is equal to 13, b is equal to 3. వీటికి ఎగ్జిస్ట్ అయ్యేటటువంటి క్యూఆర్లని కనుక్కోండి అంటున్నారు. ఎట్లా చూడండి, a is equal to bq plus r అయ్యే విధంగా ఈ జతపు క్యూఆర్లని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలా? 13 కు మనం 3 తోని డివైడ్ చేయాలి. ఇది డివిడెండ్, ఇది డివైజర్. ఇది చేసినప్పుడు ఏమవుతుంది? 3 4 12. కాబట్టి మనం 13 నుంచి 12 తీసేస్తే మనకు 1 వస్తుంది. ఇది రిమైండర్ అన్నమాట. అప్పుడు 13 ఈజ్ ఈక్వల్ టు 3 into 4 plus 1. అంటే ఏ కామా బి లకు ఎగ్జిస్ట్ అయ్యేటటువంటి క్యూ ఏ, ఇదేంటిది బి, ఇదేంటిది క్యూ, ఇదేంటి ఆర్. ఇప్పుడు మనకు కనుక్కోమన్నది ఏంటిది? క్యూ కామా ఆర్. మీరు టెక్స్ట్ బుక్ తీయండి. టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 3లో డూ దిస్ అని ఉంది. డూ దిస్ లో ఫస్ట్ ప్రాబ్లం a is equal to 13, b is equal to 3 అని ఉంది. దాన్ని చూసినట్టయితే మనం ఈ ప్రాబ్లమ్ యూక్లిడ్ లెమ్మని యూజ్ చేస్తూ చేయొచ్చు. a is equal to b plus r రూపంలో రాసుకున్నట్టయితే మనకు qr ని కనుక్కోవడం ఈజీ. అప్పుడు దీంట్లో q ఎంత? 4, r ఎంత? 1. వాడు ఏమన్నాడు? qr అని కనుక్కోమన్నాడు. దీనికి పాజిటివ్ ఇంటీజర్స్ కు ఎగ్జిస్ట్ అయ్యేటటువంటి క్యూఆర్ ఏంటిది? 4,1. అంటే 13 ని 4,1 ఈ విధంగా మాత్రమే రాయొచ్చు. ఇంకా ఏ విధంగా కూడా మనం రాయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 3 into 5 plus 1 అని తీసుకుంటే ఏంటంటే 15 plus 1 16 అవుతుంది. అట్లా క్యూఆర్ అనేది యూనిక్ గా ఉంటాయి. కేవలము ఒక జత మాత్రమే సాధ్యమవుతుంది. ఆ జత ఏంటిది? q is equal to 4, r is equal to 1. ఇట్లా మీకు ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మీరు చేయాలి. అట్లనే ఇంకో ప్రాబ్లం కూడా చేద్దాం. ఏంటిది? a is equal to 80, b is equal to 8. ఇవి పాజిటివ్ ఇంటీజర్స్. ఏంటి? 80 ప్లస్ 8 అనేటటువంటి పాజిటివ్ ఇంటీజర్స్. ఈ పాజిటివ్ ఇంటీజర్స్ కు a is equal to bq plus r అయ్యే విధంగా మనము క్యూఆర్ లని ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా చేస్తాం? దానికి ఫస్ట్ 80ని అంటే ఇలా ఏం పెద్దది ఉందో దాన్ని డివిడెండ్ గా తీసుకొని మనం డివైడ్ చేసేదాన్ని డివైజర్ ఇక్కడ రాసుకొని డివైడ్ చేయండి. 8 1 8, 8 0 0 ఇట్లా రాసుకుంటాం. అప్పుడు ఏమైతుంది? 80 ఈజ్ ఈక్వల్ టు 8 into 10 plus 0. మనకి ఇచ్చిన జత 80 plus 8, 80, 8. మనకు అనుకోవాల్సింది ఏంటిది? q, r. ఇప్పుడు దీంట్లో మనం పోల్చుకున్నప్పుడు ఇది a, ఇది b, ఇది q, ఇది r. అంటే a b లకు మనం qr అని ఫైండ్ అవుట్ చేసాం. ఈ qr అనేది యూనిక్ గా ఉంటాయి. కేవలం సింగిల్ పేర్ మాత్రమే సాధ్యం. అంటే q is equal to ఇప్పుడు మనం 10, r is equal to 0 రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు పేజ్ నంబర్ 3లో డూ దిస్ అనేటటువంటి బాక్స్ లో 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ చేసినాం. వీటే మీరు చేసుకోండి. అర్థమవుతుందా? ఎవరైనా ఒక్కరు చెప్పండి, అర్థమైందా ఇది? ఎవరైనా అర్థమైంది సార్. సింపుల్ డివిజన్ కదా ఇది.
Yes, sir. ఎవరైనా రెస్పాండ్ sir. సింపుల్ డివిజనే కదా. యూక్లిడ్ లెమ్మా అంటే బెంగల్ ఎత్తుకోవద్దు, ఇదేంటో అనుకోవద్దు. Yes, sir. Yes. Yes, sir. మనం 4th క్లాస్ లో నేర్చుకున్న డివిజన్ ఏది, అవునా? అవును సార్. ఎవరైనా ఈక్వేషన్ చెప్పండి యూక్లిడ్ లెమ్మా మీద. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అది ఈక్వేషన్? A is equal to A is equal to B into Q plus R. A R. BQ plus R. అయితే ఏంటిది? AB ఏంటి? Any We are the integers. positive integers. Divided. AB any We are the positive positive integer. integers. మన QR ఏంటి? ఇవి We ఇంటిజర్స్ are ఏనా? the unique pair of unique. అవి కూడా ఇంటిజర్స్. QR అనేది కూడా ఇంటిజర్స్. అయితే ఈ AB అనేటటువంటి ఇంటిజర్స్ కు QR అనేటటువంటి మరో జత ఇంటిజర్స్ ఎట్లా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే A is equal to BQ ప్లస్ R అయ్యే విధంగా QR అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ A, B, there exists a unique pair Q, R such that A is equal to BQ plus R. Here one more condition is there. What is that condition? This R must be less than B and R is greater than or equal. ఈ R అనేది 0 కావచ్చు, 0 కంటే ఎక్కువ కావచ్చు, కానీ B కంటే మాత్రం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. ఇది ఒక కండిషన్. గుర్తుపెట్టుకుంటారా? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ కానీ గుర్తుపెట్టుకుంటారా? కండిషన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఈ R అనేది B కంటే ఎప్పుడు ఎందుకు చిన్నగా ఉంటుంది అంటే మీరు డివిజన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13/2 ఉంది అనుకోండి. 13 2 2 6 12 1. ఇప్పుడు చూడండి ఈ 1 అనేది దీనికంటే ఎప్పుడు చిన్నగా ఉందా లేదా? అట్లనే మనం 14 తీసుకుందాం. 14 ని 2 తో డివైడ్ చేస్తే 2 7 14 ఏమొచ్చింది? 0 వచ్చింది. R 0 రావచ్చు, 1 రావచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 15 2 తో చేద్దాం. 2 7 14 1 వచ్చింది. 16 ని తీసుకుందాం. 3 ఏం తీసుకుందాం? 3 తో తీసుకుంటే 3 5 15. అంటే ఎప్పుడైనా రిమైండర్ అనేది డివైజర్ కంటే చిన్నగా ఉంటది, లేదంటే 0 కూడా ఈక్వల్ ఉంటుంది. ఒకవేళ డివైజర్ కంటే ఎక్కువ ఉంటే ఇంకో టైం కట్ చేస్తాం కదా మనం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిమైండర్ డివైజర్ కంటే చిన్నగా ఉంటుంది. అందుకే ఈ కండిషన్ పెట్టాం మనం. రిమైండర్ ఎప్పుడైనా శేషం అనేది 0 రావచ్చు, 0 కంటే ఎక్కువ రావచ్చు, కానీ డివైజర్ కంటే ఎప్పుడు ఎక్కువగా ఉండదు, దానికంటే తక్కువగా ఉంటుంది. ఇది యూక్లిడ్ లెమ్మా. యూక్లిడ్ లెమ్మాలో ఇంపార్టెంట్ ఏంటిది? ఈక్వేషన్ రూపంలో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి యూక్లిడ్ లెమ్మాని? ఎవరైనా ఒక్కరు చెప్పండి. Dividend is equals to divisor into quotient plus remainder. రిమైండర్ దాన్ని A, B అని జనరల్ గా మనం వేరియబుల్స్ తీసుకుంటే ఎట్లా చెప్తాం? A is equal to BQ plus R. A is equal to BQ plus R. R కండిషన్ ఏంటిది? రిమైండర్ కండిషన్ ఏంటిది? R less than B. R less than B and it is always greater than 0 or equal. 0. 0 ఉండొచ్చు, లేదంటే 0 కంటే ఎక్కువ ఉండొచ్చు. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు యూక్లిడ్ లెమ్మా యొక్క అప్లికేషన్ ఏంటంటే ఫైండింగ్ HCF బై యూక్లిడ్ లెమ్మా. ఓకే. ఇప్పుడు మనము యూక్లిడ్ లెమ్మాని యూజ్ చేసి
హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవచ్చు. వాట్ ఈస్ హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ అంటే తెలుసా? ఎవరైనా ఒకరు చెప్పండి. వాట్ ఈస్ హెచ్సిఎఫ్? highest common factor. చెప్పండి అమ్మా. వాట్ ఈస్ హెచ్సిఎఫ్? highest common factor. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనము 8th క్లాస్ 9th క్లాస్లలో నేర్చుకున్నాం. అయితే మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. వాట్ ఈస్ హెచ్సిఎఫ్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2436. 2436 యొక్క హెచ్సిఎఫ్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాము. తర్వాత యూక్లిడ్ లెమ్మాని అప్లై చేస్తూ దీని హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఫస్ట్ మీకు వాట్ ఈస్ హెచ్సిఎఫ్ అనేది చెప్తా. ఫస్ట్ చూద్దాం ఏంటి అని. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే 24 ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఎవరైనా అడ్మిట్ చేసుకొని చెప్పండి. 1 2 2 3 4 6 3 12 సార్ ఓకేనా? ఇవి దేని 24 యొక్క ఫ్యాక్టర్స్. అవునా? ఇప్పుడు 36 చెప్పండి. 36 1 1 2 2 ఇంకా 3 4 ఇంకా 6 వస్తుందా? 6 8 ఇంకా పుత్తమ్మ గరకలే ఇంకా మంద ఇంకా ఏంట్రా సార్ 18 అండ్ 36. అవునా? 9 వస్తుంది కదా? 9 ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ రాసినాం. ఇప్పుడు ఏం చేయాలి మనము? కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం. కామన్ ఫ్యాక్టర్స్. ఇలా కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక 1 దీంట్లో ఉంది. నెక్స్ట్ 2 దీంట్లో ఉంది. ఇంకా 3 4 8 12 24 ఇంకా ఏముంది? 24 సార్. 24 రాదు కదా? 24 సార్. అంతే. ఈ కామన్ ఫ్యాక్టర్స్ దీంట్లోను ఉన్నాయి కామన్ ఫ్యాక్టర్స్. అవునా? 1, 2, 3, 4, 6, 8, 12 ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ 24 and 36. ఓకేనా? దీంట్లో నుంచి మనకి ఏం కావాలా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. హైయెస్ట్ తీసుకోవాలి. ఇలా హైయెస్ట్ ఏది? 12 కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 24 and 36 ఏంటిది? 12. దిస్ ఈస్ హెచ్సిఎఫ్ ఆఫ్ 24 and 36. ఇది మనకు లోవర్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. చిన్న క్లాసులలో మనం ఇంత చూసాం. వాట్ ఈస్ హెచ్సిఎఫ్ ఆఫ్ 24 and 36. ఇప్పుడు మనం దీన్ని యూక్లిడ్ లెమ్మా అప్లై చేస్తూ మనం హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే అర్థమైంది కదా? అర్థమైంది సార్. అంటే ఇవన్నీ కూడా ఈ 24, 36 ని డివైడ్ చేసినప్పటికీ దీంట్లో పెద్ద నెంబర్ తీసుకుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్స్. దీనికి 24 కు 36 తో కామన్ ఫ్యాక్టర్స్. అయితే మనం ఏం తీసుకుంటున్నాం? దీనిలో హైయెస్ట్ తీసుకుంటున్నాం. హైయెస్ట్ 12 అంది కాబట్టి 12 హైయెస్ట్ తీసుకున్నాం. దాన్ని హెచ్సిఎఫ్ అంటున్నాం. దేని హెచ్సిఎఫ్? 24, 36 యొక్క హెచ్సిఎఫ్ 12. ఇది మనం చిన్న క్లాసులో ఈ విధంగా
అర్థం చేసుకుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని యూక్లిడ్ లెమ్మాని యూజ్ చేస్తూ హెచ్సిఎఫ్ ని కనుక్కోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే యూక్లిడ్ లెమ్మాని యూజ్ చేస్తూ మనం హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఫ్యాక్టర్స్ రాయక్కర్లేదు. There is no need of writing factors of each number. What we have to do is, let us see. We have to divide 36 by 24. How many times it goes? 21, 24 ones are 24. What you get? 2, 1. Then you have to repeat the division like this. 12 into 24. You have to divide this 24 by 12. The 12 is the remainder for this division. How many times it goes? 2 times. 12 2s are 24. So you are getting 0. If here remainder is 0, then this division should be stopped. Then we have to write in this form like this. You apply Euclid lemma. How 36 is written as 24 divisor into quotient plus remainder. This is the first step. Second step is, here it is the dividend. It is the divisor. Then you take this dividend. 24 is equal to divisor into quotient. 12 into 2 plus remainder 0. Then if you get a remainder 0, then this divisor itself HCF of 24 and 36. We are avoiding a lengthy process. Just we are doing simple division. In earlier method, we wrote all factors of each number. But here there is no need to write each and every factor of given numbers. Simply, we can directly find out the HCF of both pair. That is your 24 30s. How? By doing continuous division. How? This 36 is a bigger, this is a smaller. So you write this 36 in the dividend place, 24 is divisor. Now, if you do the division, you are getting a remainder 12. This 12 is less than 24. So we stop here and you write this 24 in the place of dividend. Then this 12 becomes the divisor. Then you do the division like this. Then you are getting remainder 0. If you get remainder 0, this divisor itself HCF. This process, this method is suitable for a bigger numbers. So, applying division lemma, we are finding out the HCF of 24 and 36. You can do this process for another problems. I will give one more example like this. HCF of 50, 70. Can you do this problem by applying Euclid lemma? Anybody respond? ఎవరైనా ఒక్క రెస్పాండ్ కండి. హలో ఎవరైనా ఒక్క రెస్పాండ్ కండి. దీన్ని ఎలా చేయాలి యూక్లిడ్ లెమ్మాతో? ఒక్కరు ఎవరైనా? 70 by sir.
70 divided by 50 చేయాలి సార్. 70ని 50తో డివైడ్ చేయాలి అవునా చేస్తే ఏమవుతుంది 50 1s are 50 then you are getting remainder 20. This remainder is less than 50. Then we have to divide this 50 by 20. How many times it goes? 22s are 40. Then the remainder is 10. 10. Then we have to divide this 20 by 10. This 10 become the divisor. 20 become this remainder here. It becomes dividend. This is a very different kind of division. You have to remember that. 10 to the 20. So remainder is 0. 0. We have to stop here. We cannot do division. So our division is terminated here. No. Okay. We have to write this and this. Now to apply Changes. Class. Euclid lemma. Tell me what is the first step? Anybody? What is the first step? 50. 50. What to write here? Equal to 50 into 1 plus 20. 70 is equal to 50 into 1 plus 20. Right? It is a divisor into quotient. Yes, remainder. For this division. Next step. This is step 1. 50 is equal to 20 2 plus 10. So 50. 20 into 2 Plus 10. 10. Next step. 10 Anybody? into 10 into 2 20 is equal 10 into 2 10 into 2 plus 0. as 0. Then our process is stopped here. Our problem is over. What is the HCF? 10. 10. How to identify this is HCF? How to identify this one? Whenever you get the remainder is 0, then the divisor itself is HCF. Right? Here remainder, what is the remainder? 10. 10. Is it the HCF? Is it the HCF? Is 20 is the HCF? No. Right? Well, if remainder is 0, then this is the HCF. You have to remember that. By applying Euclid lemma, we are finding out HCF of 50 and 70. These steps are called Euclid's algorithm or division algorithm. What is the difference between Euclid lemma and division algorithm? What is lemma? Lemma is a proven statement, proven theorem. Lemma is proven theorem. What is algorithm?